తులారాశి. ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ధనపరంగా కొంత లాభాన్ని పొందుతారు. భూమి జాగలకు సంబంధించిన ప్రస్తావన మీ ముందుకు వస్తుంది. పాత మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని కూడా పొందే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. తులారాశి వారు ఈరోజు శ్రీరామ దూతాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. పరిస్థితులు మెల్లగా చక్కబడతాయి. కుటుంబ సభ్యుల మధ్యన సహకారం పెరుగుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. ధనపరంగా కొంత వృద్ధి జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశివారు ఈరోజు 3 తమలపాకులు ఆంజనేయ స్వామికి సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. రాశివారికి ఫలితాలు చక్కగా ఉన్నాయి. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా వెళ్తాయి. సమయానికి డబ్బు చేతికందక కొంత ఆందోళన చెందవలసి వస్తుంది. నూతన ప్రయత్నాలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత జాగ్రత్త ఉండవలసి వస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు వ్యయం పెరిగే అవకాశం ఉన్నది. ధనస్సు రాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా మీకు అనుకూలిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లోపట తొందరపడకుండా ఆలోచించి డబ్బు ఖర్చు చేయండి. దానివలన కొంత మీకు ధన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ధనస్సు రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. మీకు కొంత కలిసి వస్తుంది.